వైసీపీ నుంచి జనసేనలో చేరిన ఓ మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యేని టార్గెట్ చేశారు. శాసనసభ్యుడిపై తరచూ ఆరోపణలు చేస్తున్న క్రమంలో కూటమిలో కుమ్ములాటలు వీధికెక్కుతున్నాయి. ఇద్దరి పరస్పర ఆరోపణలతో వ్యక్తిగతంగా నేతల్లో పార్టీల పరువు ప్రతిష్టలు మంటగలుస్తున్నాయి. దీంతో పార్టీల అధిష్టానం ఇద్దరికి తలంటింది. ఇంతకీ ఎవరా నేతలు, ఏ నియోజకవర్గం, ఏంటి వారి వ్యవహారం? వాజ్ దిస్ స్టోరీ? ఏపీలో కూటమి నేతల కీచులాటలేంటో కానీ ప్రభుత్వంతో పాటు పార్టీల ప్రతిష్ట మంటగలుస్తోంది. కొట్టుకుంటున్న నేతలతో వ్యక్తిగా వారికి నష్టం జరిగే సంగతి ఎలా ఉన్నా వ్యవస్థలుగా పార్టీలకు నష్టం తప్పడం లేదు. అన్ని విధాలా చేడు తెస్తోంది. ముందుగా తాము తిట్టుకుంటాం, పరస్పరం ఆరోపణలు విమర్శలు చేసుకుంటాం, రచ్చైన తర్వాత అధినాయకత్వాలు జోక్యం చేసుకుని చర్చించి రాజీ కుదురుస్తాయి అనే ధోరణి ఎన్డీఏ నేతల్లో కనిపిస్తోంది. పార్టీని పటిష్టం చేయాల్సిన నాయకులు పాడు చేసే ప్రయత్నాలు చేయడం విమర్శలకు తావిస్తోంది. పార్టీల్లో చేర్చుకుని పదవులు ఇచ్చింది బాగు చేస్తారనే కానీ కొట్టుకోవడానికి కాదు అనే విషయాన్ని మర్చిపోతున్నారు. రచ్చ చేసే నేతలను తోటకూర నాడే తుంచేస్తే వ్యవహారం తిట్టుకునేంత వరకు వచ్చేది కాదు. ప్రకాశం జిల్లా ఒంగోలు కూటమి నేతల రచ్చ టీడీపీ జనసేన పార్టీలకు మచ్చ తెచ్చిందనే చర్చ సాగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్తో పాటు జేఎస్పీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రతిష్టను దెబ్బతీయడంతో పాటు రెండు పార్టీల ఇమేజ్కి నష్టం చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో దామచర్ల జనార్దన్ చేతిలో ఒంగోలు వైసీపీ అభ్యర్థి ఓడిపోయిన బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ తర్వాత జనసేనలో చేరారు. ఎక్కువగా హైదరాబాద్కి పరిమితమైన బాలినేని ఇక్కడికి వచ్చినప్పుడల్లా టీడీపీ ఎమ్మెల్యే దామచర్లను టార్గెట్ చేసేవారు. ఇద్దరూ పరస్పరం ఆరోపణలు విమర్శలు చేసుకునేవారు. అప్పట్లో పార్టీల అధినాయకత్వాలు పెద్దగా పట్టించుకోలేదు. దీన్ని అలసిగా భావించిన ఇద్దరు నేతలు మరింత బరి తెగించి రచ్చకెక్కడంలో రాడ్ తేలారు. బాలినేని వ్యతిరేకంగా వేసిన పత్రం వెనుక టీడీపీ ఎమ్మెల్యే హస్తం ఉందనేది బాలినేని అనుమానం. దీంతో ఎమ్మెల్యే భూ కబ్జాలకు పాల్పడుతున్నారని, బార్లు, వైన్ షాపులన్నీ దామచర్ల చేతిలోనే ఉన్నాయన్న బాలినేని ఆరోపణలు బలంగా జనంలోకి వెళ్లాయి. మైనింగ్, శాండ్ రవాణా అంతా ఎమ్మెల్యే కనుసన్నల్లోనే జరుగుతున్నాయని మాజీ మంత్రి చేసిన అభియోగాలపై ప్రజల్లో చర్చ సాగింది. దీంతో బాలినేనికి కౌంటర్ ఇచ్చే క్రమంలో టీడీపీ శాసనసభ్యుడు కూడా రెచ్చిపోయారు. వైసీపీ పాలనలో బాలినేని చేసిన చెడ్డ పనులకు ఇప్పుడు తనకు ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారంటూ దీన్ని తప్పుపట్టారు దామచర్ల. ఇద్దరు వ్యవహారం శృతిమించడంతో ప్రకాశం జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. ఈ నెల 8, 9, 10న ఇద్దరు నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. జనసేనలో చేరి ఉండకపోతే బాలినేని జైల్లో ఉండేవారని దామచర్ల చేసిన వ్యాఖ్యలు సెగలు పుట్టించాయి. ఈ మాజీ మంత్రి తప్పులు చేసి ఉండకపోతే ఎమ్మెల్యే అలా అనేవారు కాదే మాటలు టీడీపీ నుంచి వినిపించాయి. సేఫ్ జోన్ కోసమే వైసీపీ నుంచి జనసేనలో చేరారని ప్రచారం జరిగింది. జైల్లో వేయించడం తమకు చేత కదా, జనసేన మద్దతు లేకుండా దామచర్ల గెలిచేవారా అని బాలినేని ప్రశ్నించడంతో వ్యవహారం ఎక్కడి నుంచి ఎక్కడికో పోయింది. తన అనుచరులపై అక్రమ కేసులు పెట్టి దామచర్ల వేధిస్తున్నారన్నది బాలినేని ఆరోపణ. వైసీపీ పాలనలో శ్రీనివాసరెడ్డి చేసింది ఇదే అన్నది జనార్దన్ మాట. టీడీపీ జనసేన నాయకులు క్యాడర్ని వేధించిన బాలినేని హైదరాబాద్లో ఉంటూ ఒంగోలు వచ్చినప్పుడల్లా బురద జల్లడం పరిపాటిగా మారిందన్న దామచర్ల ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇద్దరి రచ్చ రంబోలైంది. వైసీపీ ప్రభుత్వం బాలినేని చేసిన అక్రమాలు చెప్పాలంటే కరపత్రాలు సరిపోవని పుస్తకాలు రాయాల్సి ఉంటుందన్నది ఎమ్మెల్యే మాట. అప్పట్లో బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు కొడుకు ప్రణీత్ రెడ్డి మద్యం, మైనింగ్, శాండ్ వ్యాపారాలు చేశారని, ఒంగోలులో పెద్ద ఎత్తున భూములు కబ్జాలు చేశారన్న ఆరోపణతో ఈ నేతలకు ఇజ్జత్ పోయినంత పని అయింది. బాలినేని, ప్రణీత్ రెడ్డి యువతకు గంజాయి అలవాటు చేసి జీవితాలను నాశనం చేశారన్న ఆరోపణతో మాజీ మంత్రికి ఆగ్రహం తెప్పించింది. దీంతో రెచ్చిపోయి పార్టీ పెద్దలతో చీవాట్లు పెట్టించుకున్నారు. క్రమశిక్షణతో పాటు కంట్రోల్లో ఉంటే ఇలాంటి కష్టాలు వచ్చేవి కావు. పరస్పరం ఆరోపణలు చేసుకున్న ఇద్దరు నేతలు ప్రభుత్వ విచారణతో పాటు కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయంలో ప్రమాణం చేసేందుకు సవాల్ విసురుకున్నారు. దీంతో వ్యవహారం ముదిరి చేతులు దాటిపోయే ప్రమాదం ఉందని రెండు పార్టీల అధినాయకత్వం గ్రహించింది. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన కూటమి పార్టీలు సమన్వయ కమిటీ నాయకులు ఇద్దరికి క్లాస్ తీసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ఇద్దరు నేతలు ఆయా పార్టీ కార్యాలయానికి వచ్చి వివరణ ఇవ్వాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరిగితే చర్యలు తప్పవని హెచ్చరించడంతో ప్రస్తుతం పరిస్థితి సద్దుమణిగింది. ఇద్దరు సైలెంట్గా ఉన్నారు. మళ్ళీ వైలెంట్ అయితే మాత్రం చర్యలు తప్పు. రాబోయే రోజుల్లోనూ మౌనం పాటిస్తారా లేక బజారుకి ఎక్కుతారా అన్నది చూడాలి.